తాను చూడ్డానికి కొంచెం ప్రీతి జింతాలా ఉండటం వల్లే తనకు బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయని, అందువల్లే తాను ఆమెలా ఉండటానికి ప్రయత్నించిందని తెలిపింది. ఇటీవల చిరకాల ప్రియుడు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మతియాజ్ బోను ఉదయ్పూర్లో తాప్సీ వివాహం చేసుకుంది. తాప్సీ చివరిగా షారుఖ్తో కలిసి డుంకేలో కనిపించింది. మోడలింగ్తో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ ఆ తర్వాత 2010లో తెలుగు సినిమా జుమ్మంది నాదం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి అవకాశాలను అందుకుంది. తెలుగులో భారీ కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ కాలం తన క్రేజ్ కొనసాగించలేకపోయింది ముద్దుగుమ్మ. కానీ వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో మొగుడు, మిరపకాయ్, మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి పలు సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ ఆపై బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2013లో బేబీ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేయటం ప్రారంభించింది.